యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పద్మశాలి సంఘంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ప్రభుత్వ బీర్ల అలియా నివాళులర్పించారు. పద్మశ్రీ చింతకింద మల్లేశ్వరి కపలవరు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు బీసీల ముద్దుబిడ్డ, బీసీల పక్షపాతి, కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధన కోసం ఆయన 96 సంవత్సరాలుగా బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి మంత్రి పదవిని సైతం తృణాపాయంగా పక్కన పెట్టి నా తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి 96 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మణ్ బాబు గారి ఆశయాల సాధన కోసం ఇవాళ 110వ జయంతి సందర్భంగా ఆలేరులో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన ఆశయాలను సాధిస్తాం. 1915 సెప్టెంబర్ 27న జన్మించి 96 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి యోధుడు, బీసీలకు ముద్దుబిడ్డ, బీసీల మార్గదర్శి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిలవరపించి నిజంగా ఇవాళ శుభదినం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి జీవో ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అది కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇవాళ మాకు ఒక బీసీలకు వరంగా ఆ 42